కుండలు సప్లై అయింది సార్ మన దగ్గర మంచినీళ్ళ కుండలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీకి పన్నుల రూపంలో 11 కోట్ల దాకా ఆదాయం వచ్చిందని మున్సిపల్ ఆర్ఓ సుబ్బారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ఆయన కార్యాలయంలో ఆర్ఐ గిరిబాబుతో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వడ్డీ రాయితీని ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్నులు కట్టని వారిపై కోర్టు పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో చిలకలూరిపేటలో 35వ ప్లేస్ ఆదాయం రాబడిలో ఉందన్నారు. తద్వారా మనకి పురపాలక సంఘానికి 14 కోట్ల ట్యాక్స్ కలెక్షన్కి గాను 11 కోట్లు దాదాపు ట్యాక్స్ కలెక్షన్ రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 3 కోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బకాయిదారులు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. మీ మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియజేయండి ఏమనగా, ఈ ఏప్రిల్ 30 వరకు కూడా ప్రభుత్వం వారు 50% రాయితీని కొనసాగించారు. కాబట్టి ఈ రాయితీని ఉపయోగించుకొని మొండి బకాయిదారులందరూ కూడా వారి యొక్క బాకీలని, ట్యాక్స్ బాకీలన్నీ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఎవరైతే గత సంవత్సరం పన్ను బాకీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉన్న ట్యాక్స్ బకాయిదారులందరూ పురపాలక సంఘానికి చెల్లించవలసిన బాకీలని వెంటనే చెల్లించి 50% రాయితీని ఈ నెలాఖరు వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. పన్నులు కట్టకుండా మొండి బాకీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కోర్టు ద్వారా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కోర్టు దావా కేసు ద్వారా ఆ పన్నులు కూడా వసూలు చేయడం జరుగుతుంది. అంత విధంగా కోర్టు కేసులు వెళ్లకుండా 6 ఏళ్ళు